నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీజేపీ అగ్రనాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఫోకస్ పెంచింది. సరికొత్త వ్యూహాలతో పార్టీ బలోపేతానికి పునాదులు వేసుకుంటుంది. ఇందులో భాగంగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే నాయకులను వెలికితీస్తోంది. వారికి అత్యున్నత పదవులను కట్టబెట్టి రాష్ట్రంలోని తమ పార్టీ గ్రాఫ్ను పెంచాలని చూస్తోంది. కష్టపడే వారికి పార్టీలో ఖచ్చితంగా మంచి పదవులు దక్కుతాయని ప్రజలకు చెప్పకనే చెప్పేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లోపు తమ ఓటు బ్యాంకును పెంచుకోవాలని చూస్తోంది. ఇప్పటికే కూటమితో పొత్తులో ఉంది కాబట్టి బీజేపీలోకి బీసీ ఓటు బ్యాంక్ ఉంటుంది. ఇక మిగిలింది రెడ్డి సామాజిక వర్గం. వారిని కూడా ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది. అది కూడా రెడ్డి సామాజిక వర్గం అనగానే గుర్తొచ్చే కడప జిల్లాలకు చెందిన నేతలకు పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైంది. ఇది వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా. ఇక్కడ ఆయనకు తిరుగులేదు. పైగా ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇటు నుంచి నరుక్కొచ్చేందుకు కమలం పార్టీ సిద్ధమైంది. గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సామాజిక వర్గానికి చెందిన ఇంద్రసేనారెడ్డి 2003 నుంచి 2007 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారి బీజేపీ రాయలసీమతో పాటు రెడ్డి సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టింది. అందుకు మొదటి మెట్టుగా కడపను మార్చుకుంటుంది. ఈ జిల్లాకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా ప్రధాని మోడీ టీం ఖరారు చేసినట్లు సమాచారం. ఈ జిల్లాలో 20 లక్షలకు పైగా ఓటర్లున్నారు. ఇందులో ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. పైగా సింగారెడ్డి ఎంతో కాలం నుంచి జిల్లాలోని పలు చోట్ల పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉండి పరిష్కరిస్తారు. సింగారెడ్డికి తమ సామాజిక వర్గంలో కూడా మంచి పేరుంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు అధ్యక్ష పదవి ఇస్తే ఓటర్లను సైతం తమ వైపుకు తిప్పుకునే అవకాశం ఉంటుందని హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ విధానపరమైన అంశాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లటం ఈజీ అవుతుందని కూడా అనుకుంటున్నట్టు సమాచారం. మాజీ సీఎం జగన్ ఇలాఖా అయిన పులివెందుల వాసి కావటం, కడప జిల్లా ప్రజలకు చాలా సుపరిచితుడు కావటం వంటి అంశాలు సింగారెడ్డికి కలిసొస్తే పార్టీకి కూడా ఇప్పుడు ఇలాంటి నేత అవసరమంటోంది. ఈ 4 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవటమే లక్ష్యమని హైకమాండ్ చెప్తోంది. మొత్తంగా అన్ని ఈక్వేషన్స్ కూడా సింగారెడ్డికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈయనకే అధ్యక్ష పగ్గాలు దక్కే అవకాశం 99% ఉంది. కానీ లాస్ట్ మూమెంట్లో చక్రం తిప్పి మరే నేతైనా లైమ్లైట్లోకి వస్తే చెప్పలేం. సింగారెడ్డికి అధ్యక్ష బాధ్యతలిస్తే మాత్రం ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్న వారిలో చాలా మంది బీజేపీ తలుపు తట్టడం ఖాయం. ఇప్పటికే చాలా మంది పార్టీని వీడారు. రెడ్డి పగ్గాలు అంటే రెడ్డి నాయకులంతా కూడా కమలంపై వాలటం ఖాయంగా కనిపిస్తోంది.